నా పిల్లల చదువులు అయిపోతే మంచి రోజులు వస్తాయి అనుకున్నా. ఆ తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను అనుకున్నా. ఆ తర్వాత మనుమడు మనవరాలు, ఆ తర్వాత సెకండ్ బేబీ సిట్టింగు, అమెరికా ప్రయాణాలు, ఇలా అనుకుంటూనే ఉన్నా. ఇలా నా ఆనందాన్ని వాయిదాలు వేసుకుంటూనే ఉన్నా. ఎండమావిలో నీటి కోసం పరుగులు పెడుతున్నాను. నా మనసుకు విశ్రాంతి లేదు. కస్తూరి మృగం, మస్క్ డీర్ అంటారు. కస్తూరి మృగం అరణ్యం అంతా తిరిగి అలసిపోతుంది. కానీ ఆ కస్తూరి ఫ్రాగ్రెన్స్, ఆ కస్తూరి సువాసనలు తన నాభి నుండే వస్తున్నాయి అని దానికి తెలియదు. తన బొడ్డులో నుంచే వస్తున్నాయి ఆ కస్తూరి సువాసనలు అని పాపం దానికి తెలియదు. అలాగే నేను కూడా శాంతి కోసం, ఆనందం కోసం, భద్రత కోసం ఈ సంసారం అనే అరణ్యంలో తిరిగి అలసిపోయాను. అష్టావక్ర మహర్షి అంటారు, స్టాప్, ఆపేసాయి. సెటప్ నచ్చక అప్సెట్ అవుతున్నావు. అనాత్మను జయించాలని ఆరాటం ఇంకా ఆపేసాయి బాబు. నీకు విజయం లభించదు. ఇది మాయ, ఇది అజ్ఞానం, ఇది భ్రమల బతుకు అని తెలుసుకో. అనాత్మను నియంత్రించటం నీ జీవిత లక్ష్యం కాదు, నీ జీవిత గమ్యం కాదు. అనాత్మ నుండి విముక్తి పొందటం, స్వేచ్ఛను పొందటం, ముక్తిని పొందటం నీ జీవిత లక్ష్యం. ఆత్మస్థితిలో ఉండు. అప్పుడేం జరుగుతుంది? ఆత్మస్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? అనాత్మ ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కదిలించలేదు. అనాత్మ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను కదిలించలేదు. నీ దిశ మార్చుకో, నీ దృష్టిని మార్చుకో. లోకజయం అనే ఆరాటం కట్టిపెట్టు. మనోజయం సాధించు. అహంకారాన్ని మిథ్యగా తెలుసుకో. నీ స్వరూపంలో, స్వస్వరూపంలో, నిత్య ఆనంద స్వరూపంలో ఉండు. ఇదే జ్ఞాననిష్ట, జ్ఞానఫల ప్రాప్తి, మనిషి జీవితానికి సార్థకత. ఇదే జ్ఞాననిష్ట, జ్ఞానఫల ప్రాప్తి, మనిషి జీవితానికి ఒక సార్థకత.